రోజు రోజుకి భానుడు బగబగ మండుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో నిపుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇక వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. రోజు రోజుకి భానుడు భగభగ మండుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. రెడీగా దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్రంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే నిర్మల్ జిల్లా మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. అయితే ఈ మే చివరి వారాన్ని రోహిణి కార్తెగా అంటారు. రోహిణి కార్తె అంటే ఈ వారంలో రోడ్లు కూడా బయలుపోతుందని చెప్పేసి అప్పటి నానుడి ఉంది. రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి నిర్మల్ జిల్లాలోనే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇటు కుబీర్ మండలంలోనూ అటు దస్తరాబాద్ మండలంలోనూ ఎక్కువగా నమోదవుతుంది. అయితే ఈ రోజు నిర్మల్ జిల్లాలో 47 పైగా ఉష్ణోగ్రత నమోదైంది. అయితే డాక్టర్లు మాత్రం ఈ ఎండలో మాత్రం బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. వడదెబ్బ తలిగే ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. కేవలం ఉదయం పూట మరియు సాయంత్రం పూట మాత్రమే బయటకు వెళ్ళాలని చెప్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యన బయటకు వెళ్ళడం మంచిగా అన్నారు. అట్లనే నిలిచి ఉన్న వాహనాల్లో పిల్లలను పెంపుడు జంతువులను వదలడం మంచిగా అని చెప్తున్నారు. మధ్యాహ్నం పూట ఆల్కహాల్ తీసుకొని కూడా ఆల్కహాల్ కానీ టీ కానీ కాఫీ కానీ స్వీట్స్ కానీ చల్లని డ్రింక్స్ తీసుకొని బయట వెళ్ళడం వడదెబ్బ తగ్గుతుందని చెప్పి అంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య వంట చేయడం కూడా మంచిగా చెప్తున్నారు. ఎండలో పని చేయడం, ఆడుకోవడం, అయితే వ్యవసాయ కూలీలు మరియు ఇల్లు కట్టే మేస్త్రులు కానీ కూలీలు గాను వీళ్ళు ఎండలో ఎట్టి పరిస్థితుల్లో పని చేయదని చెప్తున్నారు. ఈ పని చేసే వాళ్ళు వడదెబ్బ తాకే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నది. దానికి వడదెబ్బ జరగకుండా చేయవలసిన పనులు ఏంటంటే సరిపడగా నీరు తాగడం, సూర్యుడు నేరుగా ఇంట్లో పడకుండా జాగ్రత్త పడడం, మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లో ఉండి జాగ్రత్త ఉండడం మంచిగా అంటున్నారు. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలి. మధ్యాహ్నం పూట లేకపోతే ఉదయం పూట సాయంత్రం పూట మాత్రమే పనిచేసుకోవాలి. ఈ ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళడం మంచిది అని చెప్పేసి డాక్టర్ సలహా ఇస్తుంది. ఆ డాక్టర్ సలహా ప్రకారంగానే అందరూ ఇంట్లో ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.